అంతా కూడా ఎక్కడున్నా ప్రతి ఒక్క పౌరుడు సకల జనులు గర్వపడే రోజు. ఎందుకంటే తెలంగాణ అనే నినాదం 1955 నుంచే మరి ప్రత్యేక తెలంగాణ కోసం బీజం పడింది. మరి ఎవరు కూడా 1965లో కూడా మరి ఎన్నో పోరాటాలు చేస్తే ఎంతోమంది తెలంగాణ ప్రజలను మరి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పిట్టలను కాల్చింది కానీ మరి తెలంగాణ ఇవ్వలేదు. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి జయశంకర్ గారి మరి ఆయన యొక్క రచనలో కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి పోరాటం, ఎలాంటి మరి రక్తం చిందించకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా శాంతియుత ఉధృతమైనటువంటి పోరాటం, భారతదేశంలోనే ఒక అద్భుతమైన పోరాటం చేసి సాధించిన తెలంగాణ మన భారతదేశంలోనే ఒక నెంబర్ 1 ఐకాన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కూడా కేసీఆర్కి దక్కుతుంది. ఎవరు ఏమన్నా, ఏ పార్టీలు ఏమన్నా, ఎవరు ఏం మాట్లాడినా ఏకైక నాయకుడు కేవలం కేసీఆర్ గారే. తెలంగాణ ఐకాన్ ఓన్లీ 1 and only కేసీఆర్ గారు తప్ప వేరే కాదు. మరి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేస్తాం, కేసీఆర్ గారి గొప్పతనాన్ని చెరిపేస్తాం, కేసీఆర్ గారి గుర్తులను చెరిపేస్తాం అని మాట్లాడుతూ ఉన్నారు. నీకు అధికారం వచ్చి ఇవాళ కాకతీయుల తోరణాన్ని తీసేస్తుండొచ్చు, నువ్వు చార్మినార్ గుర్తును తీసేస్తుండొచ్చు, కానీ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి కేసీఆర్ గారి ఔదార్యాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎవరు కూడా ప్రజల నుంచి దూరం చేయలేరని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి పౌరుడు, ప్రతి తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా మన తెలంగాణ అభివృద్ధి చెందింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారికి పట్టం కడతారు. ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఒక 50 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయింది తెలంగాణ. తూప్రాన్ మున్సిపాలిటీకి వచ్చినట్టయితే తూప్రాన్ కూడా ఒక 50 సంవత్సరాల ముందుకు మరి తూప్రాన్లో లేనిది లేకుండా ఇవాళ ప్రతిదీ కూడా సమకూర్చి మరి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి ఎజెండాగా ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, మహిళలకు, రైతులకు, ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరి వ్యాపారస్తులకు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇవాళ జీవనోపాధి కలిగించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ముందుకు వెళ్ళింది. లక్షలాది మంది నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి వాళ్ళ ఇక్కడ జీవనోపాధి ప్రతి గ్రామంలో కూడా బతికే స్థాయి కలిగింది అంటే అది కేసీఆర్ గారి వల్లనే తప్ప ఇలాంటి కుహానా రాజకీయవాదుల వల్ల, కాంగ్రెస్ వల్ల కాదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు లేకుండా ఏమంటున్నారు, మేము ఇచ్చినాం తెలంగాణ అంటున్నారు. మరి ఎందుకైనా 1965లో మీరు ఇవ్వలే, ఇచ్చేలాగా చేసిన గనుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు మీ మెడలు వంచి, ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ ప్రజలకు ఒక కానుకగా అందించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అటువంటి కేసీఆర్ గారిని మరి ఆయన గుర్తులను, ఆయన చేసిన పోరాటాన్ని చెరిపేస్తాం, మలిపేస్తాం, నలిపేస్తాం అంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని నలిపేస్తారు ప్రజలు తప్ప కేసీఆర్ గారిని ఎవరు కూడా చేయలేరు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడు కాబట్టి తప్పకుండా ప్రజలు మళ్ళీ కేసీఆర్కే పట్టం కడతారు. తెలంగాణ సాధించిన ఘనత, తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత కేవలం కేసీఆర్ గారికి మాత్రమే దక్కుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు ఏంది, ఈ వచ్చిన 6 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది, కేవలం గొప్పలకు ఏదో ట్యాంకు బండి మీద చేస్తా ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు మరి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి ఏదో నామమాత్రంగా ఆహ్వానం పంపిరే తప్పితే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తున్నాం. కేసీఆర్ గారికి ఇక్కడ ఫలానా స్థాయి ఉన్నది అని చెప్పి మరి ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం ప్రజలు ఉమ్మేస్తారు, ప్రజలు వీళ్ళను నిలదీస్తారనే ఉద్దేశంతో ప్రజలకు భయపడి కేసీఆర్ గారికి ఆహ్వానం పంపి తప్పితే మీకు నిజమైన ప్రేమ, కేసీఆర్ గారిని నిజంగా గౌరవించాలనే ఉద్దేశంతో మాత్రం కేసీఆర్ గారికి ఆహ్వానం పంపలేదు. కాబట్టి మా పార్టీ నాయకులు మీ ఆహ్వానాన్ని మరి మేము మన్నించి మేము అక్కడికి రావడం లేదని మా కేసీఆర్ గారు మరి అగౌరవపరుస్తారనే విధంగా మరి మా కేసీఆర్ గారు పోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఎవరెన్ని చెప్పినా కేసీఆర్ గారిని ఘనత దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నేడు తూప్రాన్ మున్సిపాలిటీలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి మా టౌన్ అధ్యక్షుడు సతీష్ గారికి, మా కౌన్సిలర్, పాలకవర్గ సభ్యులందరికీ, అలాగే మా నాయకులకు, వార్డు అధ్యక్షులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి మరొక్కసారి ఇలాగే ఈ యొక్క మన ఉరవడిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మళ్ళీ పార్టీకి పునర్వైభవం వచ్చే వరకు మనమందరం కూడా పోరాటం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరి మరొక్కసారి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. MFSN ఛానల్ కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.